అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా 2024లో 10th క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను 5వ లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం. ఈ యొక్క వీడియోలను డిఎస్సిని దృష్టి పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు. ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ తర్వాత భారతదేశం ముద్రణ ప్రపంచం, దీనికి సంబంధించి ముద్రణకు ముందు పరిస్థితులు, ముద్రణ తర్వాత పరిస్థితుల గురించి నేర్చుకుందాం. ముద్రణకు ముందు చేతి రాత ప్రతులు 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ముద్రణకు ముందు చేతి రాత ప్రతులు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ చేతిరాత ప్రతులు అనేవి 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ ప్రతులు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అంతేకాకుండా పెలిసైనవి. ఇక్కడ ఋగ్వేదం 18వ శతాబ్దంలో ఈ రాత ప్రతి మలయాళ లిపిలో రూపొందించబడింది. ఋగ్వేదం 18వ శతాబ్దంలో మలయాళంలో లిఖించబడింది. గీతా గోవిందం, ఈ గీతా గోవిందాన్ని జయదేవుడు రచించడం జరిగింది. తాళపత్రంపై వ్రాసిన చేతి వ్రాత ప్రతి గీతా గోవిందం అనేది ఎక్కడ రాశారు అంటే తాళపత్రం మీద, తాళపత్రంపై వ్రాసిన చేతి వ్రాత ప్రతి అకార్డియన్ ఆకృతిలో 18వ శతాబ్దంలో ఈ గీతా గోవిందాన్ని తాళపత్రాల మీద రాయడం జరిగింది జయదేవుడు. తర్వాత దేవాన్ ఆఫ్ హఫీజ్ 1824లో ఈ దేవాన్ ఆఫ్ హఫీజ్ ప్రచురింపబడింది. ఇక్కడ హఫీజ్ 14వ శతాబ్దపు కవి. దేవాన్ ఆఫ్ హఫీజ్ ఇతడు 14వ శతాబ్దపు కవి. ఇక్కడ దివాన్ అంటే సేకరించిన హఫీజ్ యొక్క రచనలు. దివాన్ అంటే సేకరించిన హఫీజ్ రచనలు కాబట్టి దివాన్ ఆఫ్ హఫీజ్ అని పేర్కోవడం జరిగింది. ధనవంతుల కోసం ఇతడు రాతప్రతులు ఉత్పత్తి చేయడం జరిగింది. ధనవంతుల కోసం వ్రాతప్రతులను ఉత్పత్తి చేశాడు. గ్రామ ప్రాథమిక పాఠశాలల విస్తృత నెట్వర్క్. ఇక్కడ బెంగాల్లో వలస పాలనకు ముందు, బెంగాల్ ప్రాంతంలో వలస పాలనకు ముందు విద్యార్థులు రాయడం మాత్రమే నేర్చుకునేవారు. బెంగాల్ ప్రాంతంలో ఉపాధ్యాయులు వారికి జ్ఞాపకమున్న భాగాలు మౌఖికంగా చెప్పేవారు. ఏ విధమైన పాఠ్యపుస్తకాలు లేకుండానే చాలామంది అక్షరాస్యులయ్యారు. పాఠ్యపుస్తకాలు లేకుండానే బెంగాల్ ప్రాంతంలో వలస పాలనకు ముందు. తర్వాత ముద్రణ రాక. ఈ ముద్రణ రాక తర్వాత చూసినట్లయితే పరిణామాలు ఏంటి? మొదటి ముద్రణా యంత్రం 16వ శతాబ్దం మధ్యకాలంలో, 16వ శతాబ్దం యొక్క మధ్యకాలంలో పోర్చుగీసు వారి చేత ఈ మొదట ముద్రణా యంత్రం అనేది గోవాకు తీసుకురాబడింది. జెస్యూట్ మత ప్రచారకులు వీరు కొంకణి భాష నేర్చుకుని అనేక అంశాలు ముద్రించారు. జెస్యూట్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వారు కొంకణి భాష నేర్చుకుని అనేక అంశాలు ముద్రించారు. 1674 నాటికి 50 పుస్తకాలు ముద్రించబడ్డాయి. కొంకణి, కన్నడ భాషలలో ఈ 50 పుస్తకాలను ముద్రించడం జరిగింది 1674 నాటికి. తర్వాత కేథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని కొచ్చిన్ ప్రాంతంలో 1579లో ముద్రించారు. కేథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని కొచ్చిన్ ప్రాంతంలో ముద్రించారు 1579 సంవత్సరంలో. మొదటి మలయాళం పుస్తకం 1713లో ముద్రించబడింది. 1579లో మొదటి తమిళ పుస్తకం, 1713లో మొదటి మలయాళ పుస్తకం ముద్రించబడింది. డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలు 1710 నాటికి 32 తమిళ గ్రంథాలు ముద్రించారు.
ఎన్ని గ్రంథాలు ముద్రించారు అంటే 32 తమిళ గ్రంథాలు 1710 నాటికి డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలు ముద్రించారు. తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దం చివరి నుండి ముద్రణ యంత్రాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దం చివరి నుంచి ముద్రణ యంత్రాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇందులో జేమ్స్ అగస్టస్ హిక్కీ బెంగాల్ గెజిట్ ఇతని వారపత్రిక. అగస్టస్ హిక్కీ యొక్క వారపత్రిక పేరేంటి అంటే బెంగాల్ గెజిట్. 1780వ సంవత్సరం నుంచి ఈ యొక్క బెంగాల్ గెజిట్ అనే వారపత్రికకు అగస్టస్ హిక్కీ సంపాదకీయం చేయడం ప్రారంభించాడు. 1780 నుంచి బెంగాల్ గెజిట్ వారపత్రికకు సంపాదకీయం చేయడం ప్రారంభించాడు. ఈ వాణిజ్య పత్రిక అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరి ప్రభావానికి లొంగదు అని అగస్టస్ హిక్కీ ప్రకటించాడు. అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరి ప్రభావానికి లొంగదు అని ప్రకటించాడు. భారతదేశంలో ఆంగ్ల ముద్రణ ప్రారంభించిన ప్రైవేట్ ఆంగ్ల సంస్థ ఏది అంటే అగస్టస్ హిక్కీ యొక్క ఆంగ్ల సంస్థ. భారతదేశంలో ఆంగ్ల ముద్రణ ప్రారంభించిన ప్రైవేట్ ఆంగ్ల సంస్థ ఇది. వలస రాజ్య స్థాపకుల ప్రభావానికి లోను కాని స్వతంత్ర సంస్థ అని హిక్కీ సంస్థ గర్వపడింది. వలస రాజ్య స్థాపకుల యొక్క ప్రభావానికి లోను కాని స్వతంత్ర సంస్థ అని జేమ్స్ అగస్టస్ హిక్కీ సంస్థ గర్వపడింది. ఇక్కడ వారన్ హేస్టింగ్స్ ఇతడు బ్రిటిష్ గవర్నర్ జనరల్. బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్న వారన్ హేస్టింగ్స్ హిక్కీపై విచారణ జరిపించాడు. హిక్కీ ఏం చేశాడు? బానిసల యొక్క దిగుమతి అమ్మకాల ప్రకటన ప్రచురించడం వల్ల, బానిసల దిగుమతి అమ్మకాలు వీటి గూర్చి తన యొక్క పత్రికలో ప్రచురించడం వల్ల వారన్ హేస్టింగ్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ హిక్కీపై విచారణ జరిపించాడు. తర్వాత విలియం బోల్ట్ 1768 నాటికి కలకత్తాలో పబ్లిక్ భవనంపై నోటీస్ అంటించాడు. విలియం బోల్ట్ 1768 నాటికి కలకత్తాలో పబ్లిక్ భవనంపై నోటీస్ అంటించాడు. ఈ నగరంలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రింటింగ్లో ఎవరికైనా ప్రావీణ్యం ఉంటే వారికి ప్రోత్సాహం అనేది ఇవ్వబడుతుంది అని ఇతడు నోటీస్ అంటించాడు. ఆ వాగ్దానం నెరవేరకుండానే బోల్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. తర్వాత భారతీయ వార్తాపత్రికలు. ఇక్కడ గంగాధర్ భట్టాచార్య రాజా రామ్మోహన్ రాయ్కి ఇతడు సన్నిహితుడు. గంగాధర్ భట్టాచార్య రాజా రామ్మోహన్ రాయ్కి సన్నిహితుడు. ఈ గంగాధర్ భట్టాచార్య బెంగాల్ గెజిట్ అనే వారపత్రికను ప్రచురించడం జరిగింది. ఈ బెంగాల్ గెజిట్ అనే వారపత్రిక మొదటి భారతీయ వారపత్రికగా పేరు పొందింది. తర్వాత మత సంస్కరణలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.